ఇన్సెక్ట్స్లో అంటే పురుగుల్లో ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 35% నుంచి 65% వరకు ఇది వేరీ అవుద్ది. మామూలు మన మీట్ కంటే కూడా ఇన్సెక్ట్స్లో పురుగుల్లోనే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందని ఒక అంచనా. గ్రాస్ హాపర్, లోకస్ట్, క్రికెట్ ఈ 3 ఇన్సెక్ట్స్లో ప్రోటీన్ కంటెంట్ 61% ఉంటుందంట. సింగపూర్ దేశంలో 16 ఇన్సెక్ట్స్ 16 రకాల పురుగులను ఎడిబుల్ మనుషులు తినొచ్చు అని చెప్పి గవర్నమెంట్ అప్రూవ్ కూడా చేసింది. జపాన్లో ఎక్కడైతే ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే మీట్, ఫిష్ ఆ ఏరియాస్లో అరుదుగా దొరుకుతాయో అక్కడ వాస్ప్స్ కానీ, సిల్క్ వామ్స్ కానీ, గ్రాస్ హాపర్స్ కానీ ఇలాంటి పురుగులు తింటారంట. మెక్సికోలో యాంట్ లార్వా బిజినెస్ అనేది ప్రతి చిన్న టౌన్స్లో మార్కెట్స్లో ప్రతిరోజు వందలాది డాలర్స్లో పోతుందంట. ఆ మార్కెట్ అనమాట యాంట్ లార్వా మార్కెట్ అనేది అక్కడ చాలా చాలా పాపులర్ అంట. అక్కడ యాంట్ లార్వాకి చాలా డిమాండ్ అంట. ప్రపంచంలో మనుషుల డైవర్సిటీ ఎలా ఉందో డైట్లో కూడా అంతే డైవర్సిటీ ఉంది. ఆ రీజియన్లో దొరికేది ఎక్కువగా మనుషులు తీసుకుంటూ ఉంటారు అనమాట. గ్లోబలైజ్డ్ వరల్డ్లో డైట్ కామనాలిటీ బాగా పెరిగిపోయింది, కానీ జనరల్గా ప్రాంతాలకు అనుగుణంగా డైట్ డైవర్సిటీ ఉంటుందన్నమాట. ముఖ్యంగా వియత్నాం, థాయిలాండ్, యూరోపియన్ కంట్రీస్ ఇలా చాలా దేశాల్లో ఇన్సెక్ట్స్ని డైట్గా తీసుకోవడం అక్కడ పరిపాటు అనమాట. ఈ దేశాల్లో ఇన్సెక్ట్స్ అనేవి ఎప్పటి నుంచో వాళ్ళ డైట్లో సిగ్నిఫికెంట్ పాత్ర పోషిస్తాయి. పురుగుల్లో ఇన్సెక్ట్స్లో అప్ టు 80% ఆ ఇన్సెక్ట్స్ బాడీ వెయిట్, దాని బాడీ బరువు ఏదైతే ఉందో శరీర బరువు 80% వరకు కూడా ప్రోటీన్ కానీ మైక్రో న్యూట్రియంట్స్తో నిండి ఉంటుంది.